హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో పచ్చి చేపల పులుసు. ఒక చేపతో కదండి, 2 రకాల చేపలతో 2 రకాల చేపలు వేసేసి పులుసు చేస్తే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది. అది ఏ చేపలంటే కొరమీను, అలాగే జిలేబీలు. వీటికవే టేస్టీగా ఉంటాయి. 2 కలిపి చేసామంటే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. శుభ్రంగా జిలేబీలు, కొరమీన్లు క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. గలీజ్ అంతా ఉంటుంది కదా, అది మొత్తం నీట్గా తీసి అలా తలకాయలు, తోకలు మొత్తం తీసి బాగా బండకేసి రుద్దామంటే క్లీన్గా పోతుంది. ధనియాల పొడి, కారపొడి, కొబ్బరి, వెల్లుల్లి, జీలకర్ర, పులుపుకి సరిపడ చింతపండు, 3 టమోటాలు, ఒక పెద్దది. ఫస్ట్లోనే చింతపండు నానబెట్టి ఉంచుకోండి. కొబ్బరి ఒక చిప్పలో సగం అయితే తీసుకునింది, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. వేయించాల్సిన అవసరం లేదు. ఎండు కొబ్బరి ముక్కలన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు 2 గడ్డల వరకు వేసింది. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించి చల్లార్చి వేసింది. వేయించి చూపించడం లేదు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే చూపించిన ఉల్లిపాయలు కొద్దిగా ఉల్లిపాయను కట్ చేసి వేసి ఇలా మూత పెట్టుకొని నీళ్ళు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా ఉండాలి పేస్ట్ అనేది. ఇది ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. వెడల్పుపాటి కడాయి పెట్టుకున్నారంటే చేపలు అనేది ఫ్రీగా ఉడుకుతాయి. మనము గరిటెతో తీసుకున్నప్పుడు ముక్క చెదిరిపోకుండా మనకి పీస్ అనేది బాగా కరెక్ట్గా వస్తుంది. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరలో కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ అనేది ఉంటే బాగుంటుంది చేపల కూర. అందులో ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు వేసేయండి. ఫ్లేవర్ బాగుంటుంది. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. కొంచెము మసాలా వేసుకున్నాము. ఇప్పుడు మిగిలింది ఇలా ఆయిల్లో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయండి. ఎక్కువ మనకి గోల్డ్ కలర్ రావాల్సిన అవసరం లేదు. లైట్గా పచ్చివాసన పోతే సరిపోతుంది. చూపించిన 3 టమాటాలు కట్ చేసి వేసేయండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం మగ్గించుకోవాలండి. గరిటెతో అలా కదుపుతూ ఉన్నామంటే తొందరగానే మగ్గిపోతుంది. ఇది మనకి పూర్తిగా స్మాష్ అయ్యాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి టమోటా సాఫ్ట్ అయితే సరిపోతుంది. కొద్దిగా పసుపు కంపల్సరీగా వేసుకోవాలి. అందులో గుప్పెడు వరకు పచ్చికరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. పసుపు వేయడం వల్ల చేపల పులుసు చూడటానికి బాగుంటుంది. మసాలా ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాం కదా. మిక్సీ గిన్నె కడిగైతే అందులో గ్లాస్ నీళ్ళ వరకు వేసింది. ఆ మసాలాలోనే చూపించిన చింతపండును నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసి వేసింది. మొత్తము 3 గ్లాసులు నీళ్ళ వరకు అయ్యి ఉంటాయి. చింతపండు గుజ్జు తీసుకోవడానికి 2 గ్లాసులు. మిక్సీ జార్లో 1 గ్లాసు నీళ్ళు వేసి అలా బాగా మిక్స్ చేసి మసాలా వేసినింది. మసాలా చింతపండు పులుసు వేసేసాం కదా. గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కల్లుప్పు కూడా వేసేసాం కదా. మసాలా ఈ విధంగా ఉడికేటప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొరమీను, జిలేబీలు చేపలు అయితే వేసేయాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టండి. ఎందుకంటే చేప వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక 2-3 నిమిషాలు. తర్వాత ఫ్లేమ్ను తగ్గించుకొని ఉడికించుకుంటే చేపల పులుసు అనేది బాగా తయారవుతుంది. గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు తర్వాత మూత తీసేసి ఉడికించుకున్నారంటే చేపలు బాగా ఉడికిపోతాయి. 1 కేజీ చేపల వరకు అయితే తీసుకునింది అత్త. మీరు చేపలు ఇంకా ఎక్కువ తెచ్చుకున్నా తక్కువ తెచ్చుకున్నా కూడా ఉప్పు, కారం, పులుపు సమానంగా వేసుకున్నారంటే ఇంకా చేపల కూరకు తిరిగే ఉండదు. మనం తీసుకున్న చేపలను బట్టి కారపొడి, ఉప్పు, పులుపు ఎంత వేయాలో కరెక్ట్గా తెలుసుకోవాలి. అప్పుడే బాగుంటుందండి. ఇప్పుడు మధ్యలో ఒకసారి అయితే కదుపుతూ చూపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత నిదానంగా కదుపుతుందో. ముక్క చెదిరిపోతుంది. ఎక్కువ ఫాస్ట్గా కలుపుతూ ఉన్నామంటే స్లోగా అలా నిదానంగా గరిటెతో మిక్స్ చేసుకున్నారంటే చేప చెదరకుండా ఉంటుంది. కొర్రమీను, జిలేబీలు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. పులుసు కూడా చిక్కబడింది కదా. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసింది అత్త. మీకు రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో చేయండి. బాయ్.